పరిష్కరించడం అనేది మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారు అనుక్షణం అనునిత్యం చేస్తూ ఉంటారు. అలాగే మన రాష్ట్రం వేగవంతంగా అభివృద్ధి చెందాలి. దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్, నెంబర్ 1 రాజధానిగా అమరావతి ఉండాలి. ప్రపంచమంతా స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు, అమరావతి రాజధాని వైపు చూడాలి అన్నదే ముఖ్యమంత్రి గారి ఆశయం. ఆ దిశగా ముందుకు సాగుతూ ఉన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం. ఒక బలమైన వంతెన Trenches వేసి we'll do it. No city will look like city. Got it, sir. Got it, sir. మీరు చెప్పడం మేము చేసుకోవడం. Yes, sir. Yes, sir. Okay. Okay. That you were saying of my heart, మరి నమ్మకం కూడా ఉంది. సీను విజయ్ అన్నాడు మొత్తం చూడు కూడా విజన్ ఉన్న నాయకత్వం, వేగం ఉన్న కార్యాచరణం, అభివృద్ధిపై అచంచలమైన నమ్మకం. విజన్ కు వందనం, వికాసానికి స్వాగతం, అమరావతి అభివృద్ధికి శుభారంభం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక స్వాగతం. రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మార్చులు, పట్టణాభివృద్ధి శాఖ మార్చులు శ్రీ పి నారాయణ గారికి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మార్చులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే రాజ్యసభ సభ్యులు శ్రీ భాష్యం రామకృష్ణ గారికి, తాడికొండ శాసన సభ్యులు శ్రీ తెనాలి శ్రవణ్ కుమార్ గారికి, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పట్టణాభివృద్ధి మున్సిపల్ సెక్రటరీ శ్రీ సురేష్ కుమార్ ఐఏఎస్ గారికి, ఏడీసీఎల్ చైర్మన్ శ్రీమతి డి లక్ష్మీ పార్థసారథి గారికి, ఏపీసీఆర్టీఏ కమిషనర్ శ్రీ వి విజయ రామరాజు గారికి,
గుంటూరు జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ శ్రీ సిఎన్ సాయికాంత్ వర్మ ఐఏఎస్ గారికి, అలాగే ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన రైతులు శ్రీ గాది లక్ష్మారెడ్డి, శ్రీ తెల్లమేకల నాగేశ్వరరావు గారికి విచ్చేసిన మీ అందరికీ ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రారంభోపన్యాసం చేయవలసిందిగా ఏపీసీఆర్డీఏ కమిషనర్ శ్రీ వి విజయ రామరాజు ఐఏఎస్ గారిని సాదరంగా స్వాగతిస్తూ ప్రారంభోపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన సీడ్ యాక్సెస్ రోడ్ స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మంత్రివర్యులకి, ఎమ్మెల్యేలకి, అధికారులకి, ముఖ్యంగా ఈ రాజధాని రైతులకి, అదేవిధంగా ఈ రోడ్డు వేయడానికి సహకరించిన ఉండవల్లి, పెనుమాక, వెంకటపాలెం, రాయపూడి, దొండపూడి రైతులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, సార్ ముఖ్యంగా తమరికి మేము ప్రామిస్ చేసినట్టు సార్ ఆగస్ట్ 13వ తారీఖుకి తమరిచ్చిన డెడ్ లైన్ ప్రకారం మెయిన్గా హైవే నుంచి వచ్చే జనాలందరికీ కూడా సీడ్ యాక్సెస్కి యాక్సెస్ ఇవ్వడానికి టెంపరీగా స్టీల్ బ్రిడ్జ్ మీదుగా యాక్సెస్ ఇవ్వాలని తమరు దిశానిర్దేశం చేయడం జరిగింది సార్. దానికి అనుగుణంగా గడిచిన 3 నెలల్లో ముఖ్యంగా సహకరించిన రైతులకి, లోకల్ అధికారులకి, ముఖ్యంగా సార్ చాలా అంశాల్లో రైతులతో ఎన్నో మీటింగులు చేయడానికి, చాలా అంశాలు సహకరించడానికి, పాలసీ డెసిషన్ ఇవ్వడానికి ముఖ్యంగా నారాయణ సార్కి, అలాగే సెక్రటరీ గారికి అందరూ కూడా సహకరించారు సార్. దీంతోపాటు తమరు నెక్స్ట్ టార్గెట్ సార్ ఈ రోడ్డుని ఇక్కడి నుంచి హైవేకి కనెక్ట్ చేయాలా, మెయిన్ మణిపాల్ దగ్గర ఏదైతే మెయిన్ సీడ్ యాక్సెస్ లింక్ అని తమరు చెప్పారో సార్, దాన్ని కూడా ల్యాండ్ ఎక్విజిషన్ ఇప్పుడు ఇనిషియేట్ చేశాం సార్. త్వరితగతిన అది కూడా పూర్తి చేసుకుని దీని తర్వాత నెక్స్ట్ 6 months to 1 yearలో సార్ ఇంపార్టెంట్ రోడ్స్ అన్నీ కూడా ట్రంక్ రోడ్స్ కానీ, E13 రోడ్ కానీ, E14 రోడ్ కానీ, డిఫరెంట్ రోడ్స్ రాజధానికి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ లింకప్ అన్నిటితో పాటు ముఖ్యంగా మనం కట్టబోయే అధికారిక సముదాయాలు ఏవైతే గృహాలు ఉన్నాయో వాటిని కూడా టార్గెట్ ప్రకారం తమరు ఇవ్వడం జరిగింది సార్. తమరికి ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం సార్ ఖచ్చితంగా సిఆర్డీ సైడ్ నుంచి మొత్తం యంత్రాంగం తరపు నుంచి వి విల్ డూ అవర్ బెస్ట్ సార్. ఫర్ మా సైడ్ సిఆర్డీ తరపు నుంచి సార్ ముఖ్య నారాయణ సార్ నుంచి తమరిచ్చే బ్లెస్సింగ్స్, తమరిచ్చే డైరెక్షన్స్ ఆర్ రియలీ యూస్ఫుల్ ఫర్ అస్ సార్. Basing on your guidance, we'll take care of all the commitments, sir, and we'll take care of all the target lines, sir. Thank you, sir. థ్యాంక్ యూ సార్. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మాచిలు గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు